హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇన్స్టెంట్గా చట్నీ పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని వేరుశనగ పప్పు, అలాగే 1 టీ స్పూను మినపప్పు వేసి ప్యాన్లో వేసి దోరగా వేయించుకోవాలి. అవి దోరగా వేగిన తర్వాత నిమ్మకాయ వేసేంత చింతపండు, కొంచెం జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి 4 చిన్నులపాయలు, కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. ఇలా పౌడర్గా అయిందని స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చట్నీలో చేసుకోవచ్చండి, ఏ ఇబ్బంది లేకుండా. ఇలా బౌల్లో వేసుకొని 2 టేబుల్ స్పూన్ కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవడమేనండి. అంతే, ఇన్స్టెంట్ చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలాగైనా చేసుకోవచ్చండి. పవర్ ఉన్నా లేకపోయినా ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ రెడీ చేసుకొని పెట్టుకోవాలా. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ మనకి ఇబ్బంది లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ. టిప్ కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.